వెల్కమ్ టు మిస్టర్ కంపిటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మే 22, 2026 నాటి డైలీ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీప్గా అనలైజ్ చేద్దాం. అబ్సల్యూట్లీ. ఈ డీప్ డైవ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక 9 కీలకమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని ఎలాంటి అనవసరమైన జార్గన్ లేకుండా క్రిస్ప్గా అర్థం చేసుకోవటం. రైట్. ఎకానమీ నుంచి డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే హిస్టరీ, మ్యాపింగ్ వరకు అన్ని కవర్ చేయబోతున్నాం ఈరోజు. బేసిక్గా ఇదొక పర్ఫెక్ట్ రివిజన్ సెషన్ లాగా అన్నమాట. సో ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. టర్కియాలోని అంతాలియాలో జరుగునున్న COP31 ప్రయారిటీస్ బయటికొచ్చాయి కదా. అవును. దీని మెయిన్ ఫోకస్ ఎకానమీ వైడ్ ఎలక్ట్రిఫికేషన్ మీదే ఉంది. గ్లోబల్ టెంపరేచర్ని 1.5 డిగ్రీల లిమిట్లో ఉంచడానికి ఫాసిల్ ఫ్యూల్స్ని రీప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ IRENA మ్యాండేట్ చాలా ముఖ్యం. 2035 నాటికి గ్లోబల్ ఎలక్ట్రిసిటీ షేర్ని 20% నుంచి కనీసం 35% పెంచాలి. 35%. అంటే ఇది చాలా పెద్ద టార్గెట్. దీనికి మ్యాసివ్ ఫండింగ్ కావాలి కదా. ట్రూ. దీనికోసం ప్రతి సంవత్సరం దాదాపు $1 ట్రిలియన్ పవర్ గ్రిడ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. వావ్, $1 ట్రిలియన్ అంటే మామూలు విషయం కాదు. ఈ ఫైనాన్షియల్ ఛాలెంజ్ని ప్రధానంగా బ్రెజిల్, అజర్బైజాన్, టర్కీయే ఈ 3 ట్రోయికా దేశాలు లీడ్ చేస్తున్నాయి. మెయిన్గా వేటి మీద ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు? ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే ఇండ్లల్లో వాడే హీట్ పంప్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెంచారు. ఎకానమీని ఇలా ఎలక్ట్రిఫై చేయాలన్నమాట. అర్థమైంది. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మన డొమెస్టిక్ ఎకానమీ విషయానికి వస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. లైక్ 96.86కి పడిపోయింది కదా. ఇదొక క్రిటికల్ ఇష్యూ. అసలు ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణాలేంటి? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. బేసిక్గా వెస్ట్ ఆసియా కాన్ఫ్లిక్ట్స్ ఒకటి. రైట్. దానివల్ల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110కి చేరడం రెండోది. మూడోది దాదాపు 20.6 బిలియన్ల ఫారిన్ క్యాపిటల్ ఫ్లైట్. 20.6 బిలియన్లు విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తీసుకెళ్లిపోయారన్నమాట. మరి దీనిని కంట్రోల్ చేయడానికి RBI ఏం చేస్తోంది? సెంట్రల్ బ్యాంక్ డైరెక్ట్గా ఇంటర్వెన్షన్కి దిగింది. రిజర్వ్స్ నుంచి డాలర్లను ఓపెన్ మార్కెట్లో అమ్ముతోంది. ఓకే. అయినా సరే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఇంకా 696.99 బిలియన్ల దగ్గర స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్ డ్యూటీలను 15%కి పెంచారు. అంటే డాలర్లు బయటికి వెళ్లకుండా ఆపడానికి ఇదొక స్ట్రాటజీ అన్నమాట. నాకొక బేసిక్ డౌట్ ఉంది ఇక్కడ. చెప్పండి. ఈ వీక్ రూపాయికి, ఫాలింగ్ రూపాయికి మధ్య అసలు తేడా ఏంటి? రెండూ ఒకటే అనిపిస్తాయి కదా. అలా అనుకోవడం చాలా కామన్. కానీ వీక్ రూపాయి అనేది ఒక స్ట్రక్చరల్ కండిషన్. ఇది మన ఎక్స్పోర్ట్స్కి హెల్ప్ చేస్తుంది. అంటే వస్తువులు చీప్గా దొరుకుతాయి కాబట్టి ఫారినర్స్ ఎక్కువ కొంటారనా? ఎగ్జాక్ట్లీ. కానీ ఫాలింగ్ రూపాయి అనేది చాలా డేంజరస్. ఇలా సడన్గా డ్రాప్ అయితే పానిక్ బయింగ్ మొదలవుతుంది. ఇంపోర్టెడ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా దీనివల్ల. అవును. ఇదే కేవలం ట్రేడ్ డెఫిసిట్ వల్లే కాదు. అమెరికా లాంటి ఫారిన్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు జరిగే స్పెక్యులేటివ్ క్యాపిటల్ ఫ్లైట్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. రైట్, దట్స్ ఎ క్లియర్ పాయింట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఒకవైపు గ్లోబల్ మార్కెట్స్లో ఇంత ప్రెషర్ ఉన్నా మన నాన్ అగ్రికల్చరల్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్లో అద్భుతమైన గ్రోత్ కనిపిస్తోంది. అవును. అసంఘటిత రంగం డేటా చూస్తే దాదాపు 9.16 కోట్ల ఎస్టాబ్లిష్మెంట్స్తో 16.69% గ్రోత్ రికార్డైంది. కరెక్ట్. ఇది ఏకంగా 15.17 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇదొక మ్యాసివ్ నంబర్ కదా. అబ్సల్యూట్లీ. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా ఏంటంటే ఉమెన్ పార్టిసిపేషన్. మహిళల వాటా ఇందులో 29% ఉంది. వావ్, దట్స్ గ్రేట్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అర్బన్ ప్రాంతాల కంటే రూరల్ గ్రోత్ ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 20.46% గ్రోత్ ఉంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదే ఫార్మలైజేషన్ ట్రెండ్. ఫార్మలైజేషన్ అంటే ఈ చిరు వ్యాపారులు డిజిటల్ నెట్వర్క్లోకి వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. దాదాపు 81% బిజినెస్లు ఇంటర్నెట్ లేదా UPI వాడుతున్నాయి. 81% UPI వాడుతున్నారా? దాట్స్ ఎ మ్యాసివ్ షిఫ్ట్. అవును. దానికి తోడు 41.37% అఫీషియల్ రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉన్నాయి. ఇన్ఫార్మల్ ఎకానమీ ఫార్మల్గా మారుతోంది అనడానికి ఇదొక స్ట్రాంగ్ ప్రూఫ్. ఫెంటాస్టిక్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్.
డిఫెన్స్ సెక్టార్కొస్తే ఇండియన్ నేవీ లాంచ్ చేసిన నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అంటే ఎన్జీఓపీవీ సంగమిత్ర గురించి మాట్లాడుకోవాలి. యా, అశోక చక్రవర్తి కూతురు పేరు దీనికి పెట్టారు కదా. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ దీన్ని నిర్మించారు. కరెక్ట్. దీని కీ స్పెక్స్ ఏంటి బేసిక్గా? ఇది దాదాపు 3000 టన్నుల బరువు, 113 మీటర్ల పొడవు ఉంటుంది. 23 నాట్స్ స్పీడ్తో వెళ్లగలదు. ఓకే, నాకొక చిన్న క్వశ్చన్. దీనికి కేవలం 4 మీటర్ల షాలో డ్రాఫ్ట్ ఎందుకు డిజైన్ చేశారు? అది దీని స్పెషాలిటీ. కోస్టల్ నావిగేషన్కి ఇది చాలా ముఖ్యం. సముద్ర తీర ప్రాంతాల్లో నీటి లోతు తక్కువగా ఉంటుంది కదా. ఇసుకలో ఇరుక్కుపోకుండా ఉండడానికా? ఎగ్జాక్ట్లీ. అండ్ దీని స్ట్రాటజిక్ రోల్ చూస్తే 8500 నాటికల్ మైల్స్ రేంజ్ ఉంటుంది. యా, యాంటీ పైరసీ, స్పెషల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం, అలాగే డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఇది చాలా కీలకం. పర్ఫెక్ట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఆ డిఫెన్స్లోనే ఇంకో టాపిక్. మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్లో ఇండియన్ ఆర్మీ ప్రగతి 2026ని హోస్ట్ చేస్తుంది. యా, ఇదొక మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇందులో ఇండియాతో పాటు మరో 12 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి కదా. అవును, భూటాన్, ఇండోనేషియా, మాల్దీవులు, వియత్నాం, శ్రీలంక లాంటి కంట్రీస్ అన్నీ ఉన్నాయి. బేసిక్గా దీని మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటి? సెమీ మౌంటనియస్ అండ్ జంగిల్ టెరైన్, అంటే అటవీ ప్రాంతాల్లో కౌంటర్ టెర్రరిజం, అలాగే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఎలా చేయాలనేది మెయిన్ ఫోకస్. రైట్. అసలు దీని సిగ్నిఫికెన్స్ ఏంటి గ్లోబల్ లెవెల్లో? 2 విషయాలు. ఒకటి, మన ఆత్మనిర్భర్ భారత్ టెక్నాలజీని ప్రపంచానికి చూపించడం. యా, స్వదేశీ ఆయుధాల ప్రదర్శన. అవును. రెండోది, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియా ఒక ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్గా ఎదుగుతోంది అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం. దట్స్ అ పవర్ఫుల్ మెసేజ్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, స్పేస్ టెక్నాలజీలోకి వెళ్దాం. ఇస్రో గగన్యాన్ మిషన్లోని కీలకమైన సిస్టమ్ ECLSS గురించి డిస్కస్ చేయాలి. యా, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. 400 కిలోమీటర్ల లో అర్త్ ఆర్బిట్లో ఆస్ట్రోనాట్స్ కోసం సీ లెవెల్ కండిషన్స్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తుంది. రైట్. ఇదొక ఓపెన్ లూప్ డిజైన్ అని విన్నాను. అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? బేసిక్గా క్లోజ్ లూప్లో కంప్లీట్ రీసైక్లింగ్ ఉంటుంది. కానీ గగన్యాన్ షార్ట్ మిషన్ కదా, అందుకే భూమి మీద నుంచి సప్లైస్ తీసుకెళ్లి ఆస్ట్రోనాట్స్ రిలీజ్ చేసే మెటబాలిక్ వేస్ట్ని కెమికల్గా స్టెబిలైజ్ చేసి స్టోర్ చేస్తారు. పోస్ట్ మిషన్ దాన్ని డిస్పోజ్ చేస్తారు. ఓకే, అర్థమైంది. మరి క్యాబిన్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది కదా, దాన్ని ఎలా రిమూవ్ చేస్తారు? దానికోసం స్పెషల్గా లిథియం హైడ్రాక్సైడ్ని వాడతారు. ఈ కెమికల్ CO2ని అబ్జార్బ్ చేసుకుని ఎర్త్ లైక్ క్యాబిన్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. వావ్. అండ్ మైక్రోగ్రావిటీలో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఎలా? మంటలు భూమి మీదలాగా పైకి రావు కదా? దట్స్ ట్రూ. గ్రావిటీ లేనప్పుడు మంటలు గోళాకారంగా, అంటే స్పెరికల్ షేప్లో వస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ మైక్రోగ్రావిటీ ఫైర్ సప్రెషన్ టెక్నాలజీని ఇందులో డెవలప్ చేశారు. ఫెంటాస్టిక్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. హిస్టరీ స్టాటిక్ టాపిక్ వస్తే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి రివైజ్ చేయాలి. అవును, ఫాదర్ ఆఫ్ బెంగాల్ రినేజాన్స్ ఆయన. ఆయనకున్న భాషా పరిజ్ఞానం చాలా గొప్పది కదా. యా, సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో అద్భుతమైన పట్టుండేదాయనకు. ఎగ్జాక్ట్లీ. ఆ నాలెడ్జ్తోనే ఆయన చాలా సంస్థలు స్థాపించారు. 1814లో ఆత్మీయ సభ, రైట్, 1817లో హిందూ కాలేజ్ ఏర్పాటుకి సపోర్ట్ చేయడం, అండ్ 1828లో బ్రహ్మ సమాజ్ స్థాపన. ఇవన్నీ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇయర్స్. మెయిన్గా ఆయన మోనోథిజంని ప్రమోట్ చేశారు కదా, కుల వివక్షను, విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించారు. అవును, అండ్ జర్నలిజంలో ఆయన పాత్రను కూడా కనెక్ట్ చేసుకోవాలి మనం. యా, 1821లో సంవాద్ కౌముది, మీరతుల్ అక్బర్ పత్రికలు ఆయన స్టార్ట్ చేశారు. రైట్. ఈ ఎఫర్ట్స్ అన్నీ కలిపి ఫైనల్గా 1829లో లార్డ్ విలియం బెంటింగ్తో కలిసి సతీ సహగమన నిషేధం తీసుకురావడంలో హెల్ప్ అయ్యాయి. ఒక రేషనల్ మూవ్మెంట్ని ఆ కాలంలోనే డ్రైవ్ చేశారాయన. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో హాట్ టాపిక్ అయిన AI ఏజెంట్ల గురించి మాట్లాడుకుందాం. యా, ఇవి బేసిక్ చాట్బాట్లు కావు గదా, బేసిక్గా కానే కావు. లైక్ LLMsని వాడుకుని తమంతట తాముగా డెసిషన్స్ తీసుకుని గోల్స్ని పర్స్యూ చేసే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇవి. రైట్. అసలు చాట్బాట్లకి వీటికున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ AI ఏజెంట్లకి రీజనింగ్ ఉంటుంది. షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ, ప్లానింగ్, అలాగే డిజిటల్ లావాదేవీలను ఆటోనమస్గా ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉంటుంది. వావ్. అసలు దీని బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్లో ఏముంటాయి? బేసిక్గా 4 ఉంటాయి. బ్రెయిన్గా పనిచేసే LLM,
పర్సోనా, మెమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏపీఐస్. యా, ఏపీఐస్ ద్వారానే ఇవి వేరే యాప్స్తో కనెక్ట్ అవుతాయి. రీసెంట్గా గూగుల్ I/O 2026లో జెమినీ స్పార్క్ గురించి విన్నాను. అవును. దీన్ని బేస్ చేసుకుని మనం 2 టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. సర్ఫేస్ ఏజెంట్స్ అంటే డైరెక్ట్గా మనుషులకు అసిస్ట్ చేసేవి. రైట్. మరి బ్యాక్గ్రౌండ్ ఏజెంట్స్ అంటే? చాలా కీ. పర్ఫెక్ట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. యా, ఫైనల్గా మ్యాపింగ్ సెషన్ చూద్దాం. తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న 3వ అతిపెద్ద ద్వీపం సైప్రస్ గురించి. దీని క్యాపిటల్ నికోసియా. ఇది యూరప్, వెస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికాలకు ఒక స్ట్రాటజిక్ క్రాస్ రోడ్గా ఉంటుంది. కరెక్ట్. దీని పొలిటికల్ స్టేటస్ కొంచెం కాంప్లెక్స్ కదా? అవును, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. 1974 నుంచి ఇది రెండుగా విడిపోయింది. హ్మ్, దక్షిణ భాగం 2/3 రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్గా ఉంది అండ్ వీరికి ఈయూలో మెంబర్షిప్ కూడా ఉంది. ఓకే. మరి నార్త్లో ఉన్న 1/3 ప్రాంతం పరిస్థితి ఏంటి? అది డైరెక్ట్గా టర్కీ కంట్రోల్లో ఉంది. రైట్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏమున్నాయి? ఉత్తరాన లైమ్స్టోన్తో కూడిన కైరీనియా రేంజ్ ఉంది. దక్షిణాన అగ్నిపర్వతాలతో కూడిన ట్రూడోస్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇక్కడే మౌంట్ ఒలింపస్ శిఖరం ఉంటుంది అండ్ సెంటర్లో సారవంతమైన మెసోరియా ప్లేన్ ఉంది. యా, మ్యాపింగ్ క్వశ్చన్స్ కోసం డిస్టెన్స్ కూడా గుర్తుంచుకోవాలి కదా. టర్కీకి 65 కిలోమీటర్లు, సిరియాకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది సైప్రస్. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్. సో ఈరోజు మనం ఎకానమీ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు, హిస్టరీ నుంచి మ్యాపింగ్ వరకు చాలా డైవర్స్ టాపిక్స్ని డీప్గా అనలైజ్ చేశాం. యా, ఈ డిస్కషన్స్ రివిజన్కి ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతాయి. ప్రతిదీ లాజికల్గా కనెక్ట్ చేసుకున్నాం మనం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఏఐ ఏజెంట్లు భవిష్యత్లో COP31 ఎలక్ట్రిఫికేషన్ టార్గెట్స్ కోసం అవసరమైన కాంప్లెక్స్ పవర్ గ్రిడ్స్ని ఆటోనమస్గా మేనేజ్ చేసే స్థాయికి వస్తే ఎలా ఉంటుంది? నాలెడ్జ్ ఎప్పుడూ ఒకదాంతో ఒకటి ఇలా ఇంటర్కనెక్ట్ అయి ఉంటుంది.